హాయ్ హలో వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం చూడండి. ఈ రెసిపీ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలామంది పప్పు అంటే ఇసిగించుకుంటారు, అబ్బా ఇప్పుడు పప్పు చేయాలా అని. ముందుగా కుక్కర్లో 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టానండి ఈ కందిపప్పుని. దాన్ని కుక్కర్లో వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పప్పుకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. మనం ఎక్కువ పోస్తే పొంగిపోయింది కాబట్టి కొంచెం వేసుకోవాలండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను కదండి. నేను తగినన్ని నీళ్ళు పోసాను కాబట్టి పప్పు ఏం పొంగలేదు. ఎలా ఉడికిందో చూడండి. ఎలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. పై నీళ్ళు ఉంచుకోవాలి. పప్పు అంటే తెలియని వాళ్ళు ఎవరండి? నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలండి. నేనైతే వాటర్ వేయలేదు, కేవలం చింతపండు మాత్రమే వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. పప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపు కోసం వేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తాలింపు గింజలు, చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రుబ్బుకున్న పప్పు వేసుకుందామండి. ఈ పప్పు చపాతీలోకి చాలా బాగుండిద్దండి. ఇది హోటల్ స్టైల్లో కూడా ఇలాగే చేస్తారు. నేనైతే నా స్టైల్లో ఇలా చేశానండి. పప్పు అయితే చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని. అంతేనండి, ఎంతో సింపుల్ ఈజీ మెథడ్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి. ఇలా మిరపకాయ నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. ఎంతమందికి ఇలా ఇష్టం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.